మహాదేవుని మహాకృపను బట్టి, మహాదేవుని మహాశక్తిని బట్టి మనము అపొస్తలుల కార్యములు అనే గ్రంథాన్ని మనము ధ్యానిస్తూ వస్తున్నాం. మహాదేవుడు మనకు అనుగ్రహించినటువంటి యోగ్యకరమైన గ్రంథము అపొస్తలుల కార్యం. మానవాళికి ఏ ఏ చీకటి అంధకార శక్తులతో వారి యొక్క మనస్సులు, జీవన క్రమము, ఆత్మీయతో కూడా జీవితము అంధత్వములో ఉన్నదో అట్టి వారికి వెలుగుమయమైన జీవితము, ఆశీర్వాదకరమైన జీవితము, ఆత్మీయతో కూడిన జీవితము, సృష్టికర్త యొక్క క్రమము తెలియచేసే గ్రంథమును మనము ధ్యానిస్తున్నామని గ్రహించాలి. మరి ముఖ్యముగా సర్వమానవాళి అనే మాటని మనం వింటూ ఉంటాం. అలనాటి మానవులైనటువంటి వారు, యూదులుగా చెప్పబడుతున్నటువంటి వారు తప్ప ఆ దేవుని, నిజ దేవుని సన్నిధిలో ఆరాధించడానికి అర్హత లేనటువంటి వారు. అలాంటి క్రమములో ఉన్నటువంటి లోకాన్ని మహాదేవుడు సర్వమానవాళికి ఒకే ఒక్క దేవుడు ఉంటాడని, ఆ దేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని ఆరాధించాలని ఆయన ఈ యొక్క గ్రంథంలో ఉన్న ఆత్మీయ సత్యములను తెలియజేస్తూ స్థిరత్వాన్ని అపొస్తలుల కార్యం ద్వారా క్రమక్రమముగా మనలో ఉన్న బలహీనతలన్నీ తెలియజేస్తూ వస్తున్నారు. ధర్మశాస్త్రానుసారమైన బలహీనతలను బలోపేతము చేసి మనలను స్థిరపరిచి ఆయన పాదముల యొద్ద ఉండటానికి యోగ్యతనిస్తున్నారు. ఆ క్రమములో భాగమే ఈ అపొస్తలుల కార్యమై ఉంటున్నది. ఈ దినమున మరి యొక్క సత్యాన్ని దేవుడు మనందరికీ తెలియజేస్తుంది. ఈ 10వ అధ్యాయంలో మహాదేవుని యొక్క పిలుపు ఎలా ఉందంటే మీరు గ్రహించాలి. ఒక అన్యుడుగా చెప్పబడుతున్న, అనగా దేవుని ఎరుగినటువంటి వాడు, దేవుని ఎరుగనటువంటి వాడు, ఆజ్ఞ దేవతలను ఆరాధించేవాడు, ఆయన ఒక శతాధిపతిగా ఉంటున్నాడు. ఆయన ఒక ఆధిపత్యం వహించిన వాడిగా ఉంటున్నాడు. మరియు తన యొక్క ఆత్మీయ జ్ఞానమును బట్టి మహాదేవుని యొక్క శక్తిని తెలుసుకుని ఆయనే దేవుడని గ్రహించి ఎల్ల వేళలా ప్రార్థన చేసేవాడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాక తన కుటుంబముతో, తన యొక్క సేవకులతో కూడా ఆయన ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో జీవించేవాడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయా ప్రాంతంలో ఉన్న యూదుల చేత ప్రశంసలు అందుకున్నవాడు. ఇవి అంత తేలికైన పనులు కావు. యూదుల చేత ప్రశంసించబడుట అంత తేలికైన పని కాదు. అందులో వారి దేవుణ్ణి ఆరాధించి ప్రార్థనా బలమును కలిగినట అంత తేలికైన పని కాదు. మనమే మానవుని దేవుని సన్నిధికి రావడానికి అడ్డు పెడుతుంటాం. ఆ అడ్డు పెడుతున్న క్రమంలో మహాదేవుడు ఈ దినాన మనుషులందరికీ తెలియజేస్తున్నాడు. అలనాడు యూదులకి తెలియజేశారు. ఈ రోజున అన్యులైనటువంటి వారు, ముందుగా రక్షింపబడిన వారు, వారేదో గొప్ప అన్నట్టుగా క్రొత్తగా అన్యులుగా చెప్పబడి దేవుని సన్నిధికి వస్తున్న వారిని ఒక చిన్న చూపు చూసేవారిగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ దేవుడు ఈ 10వ అధ్యాయం ద్వారా అద్భుతమైన సత్యాలను తెలియజేస్తున్నారు. అందుగాను దేవుడు ఏం చేశారంటే
ఆ ప్రార్థన వీరుడైనటువంటి ఆ శతాధిపతికి కొర్నేలికి దేవదూతను పంపి ఈ ప్రార్థనలు అంగీకరింపబడినవి అని అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయనకు రక్షణ అనగా బాప్తిస్మం ఇవ్వటానికి దేవుడు దేవదూతల్ని పంపుతున్నాడు. బాప్తిస్మం ఇవ్వటానికి పేతురుని భక్తుడిని ఎన్నిక చేసుకుంటున్నాడు. ఆయనకు సమాచారం ఇవ్వటానికి 2 వ్యక్తుల్ని దూతల్ని పంపిస్తున్నారు దేవుడు. ఆ రీతిగా ఆ పరమునున్నటువంటి దేవదూతలే కాక ఆయనకు సంబంధించినటువంటి దైవత్వముతో కూడినటువంటి పేతురుని, ఆయనలో ఉన్నటువంటి యూదేతరుడుగా ఉన్నవాడిని తేలికగా చూసే భావం గల పేతురుని దేవుడు ఎన్నిక చేసుకొని పంపిస్తూ ఆ పేతురికి ఒక దర్శనం ఇస్తున్నాడు దేవుడు. ఆ పేతురికి ఒక దర్శనం ఇస్తున్నారు. ఆ దర్శనం ద్వారా సర్వ మానవాళి ఒక్కటే అనే భావాన్ని పేతురు భక్తుడికి తెలియజేస్తున్నారు. సర్వ మానవాళి ఒకటే అనే భావాన్ని పేతురు భక్తునికి తెలియజేస్తూ ఆ పేతురు భక్తుని కొర్నేలి కుటుంబాన్ని రక్షించడానికి మహాదేవుడు ఈ దూతల్ని అలాగనే పేతుర్ని వీరందరినీ పరం నుంచి ఒక కార్యక్రమము క్రియ ఆత్మీయ స్థితితో కూడిన పరిస్థితులు దేవుడు కలుగచేస్తాడు. జాగ్రత్తగా వినాలండి. ఈవేళ మనం ఏదో రక్షింపబడ్డామని మన యొక్క భావోద్రేకాలని ఎంతో ఎంతో గర్వంతో ఉన్న మనుషులు ఉన్నారు. లేక ఇదేదో మతం మార్చుకున్నామని గొప్పగా చెప్పుకునే మనుషులు ఉన్నారు. నీ రక్షణ కొరకు, మానవుని రక్షణ కొరకు పరమనున్నటువంటి దేవదూతలు, పరమనున్నటువంటి దేవుడే ఆయన ఇంటి క్రమం అంతా చేస్తారని గుర్తించాలి. అంతేకాని మనకు కనబడుతున్నటువంటి దృశ్యములన్నీ సత్యములు అనుకోవద్దు. దీని వెనుక మహాదేవుని యొక్క క్రియలు ఉన్నాయని మీరు గ్రహించాలి. ఈ దినమున మనము ధ్యానిస్తున్నటువంటి ఈ వాక్యములో ఎంత పరమ సత్యం దాగి ఉన్నది. ఈనాటికి ఆ రోజున యూదులు ఎలాగున్నారో ఈ రోజున మన క్రైస్తవ లోకం కూడా అలాగనే ఉన్నది. వారు కూడా ఏదో మేము దేవునికి అతి సన్నిహితులు అనుకుంటారు. లేదు లేదు లేదు, నువ్వు ముందెళ్ళావు, వీళ్ళు వెనకొస్తారు. అంతేకాని నువ్వేదో ప్రత్యేకించబడిన వ్యక్తి అని నువ్వు అనుకుంటే దేవుని దృష్టిలో నువ్వు శాపగ్రస్తుడి అవుతావు. ఆ స్థితిని దినాన తెలుసుకోవాలని ఈ 10వ అధ్యాయంలో 1 నుంచి చివరి వరకు కూడాను అద్భుతమైన సత్యములు మీకు బోధించారు. ఆయన 28వ వచనంలో భక్తుడైన పేతురు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటున్నాను. అప్పుడు అన్యజాతి వారితో సహవాసము చేయటం అట్టి వాని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియదు. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడు కాడని అయినను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఎవరు చెప్పారటండి? పేతురుకి మహాదేవుడే చూపించారట. కాబట్టి ఇప్పుడు ఈ లోకములో ఉన్న క్రైస్తవ లోకం అంతా గ్రహించాలి. ఈ లోకములో ఉన్న క్రైస్తవులందరూ గ్రహించాలి. వారు ఏదో వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు భ్రమలో అంధత్వంలో ఉంటున్నారు. కాదండి. మహాదేవుని యొక్క ప్రణాళిక ఆ రీతిగా ఉంటుందని చెప్తూ సర్వ మానవాళి దేవుని దృష్టిలో సమానమే. సర్వ మానవాళి దేవుని దృష్టిలో సమానమే. సర్వ మానవాళిలో ఆయన అంటున్నారు నిషేధింపబడిన వాడు కాదు అంటూ సింగిల్ వర్డ్ చెప్తున్నాడు. సింగులర్ నంబర్ లో మాట్లాడుతున్నాడు. ఏ మనుష్యుడును, మల్టిపుల్ గా దేవుడు చెప్పట్లేదు, ఒక్కొక్క మనుష్యుని గురించి దేవుడు చెప్తున్నాడు. ఏ మనుష్యుడును దేవుని దృష్టిలో ఆయన చెంతకు రావటానికి నిషేధింపబడిన వాడు కాడు. అనగా ఎవ్రీబడీ ఈజ్ అలౌడ్ టు
వర్షిప్ ద గాడ్ అండ్ బి ఏ వర్షిపర్ టు ద గాడ్ అని ప్రతి మనుష్యుడు గ్రహించాలి. ఆయనను ప్రార్థించడానికి ప్రతి ఒక్కరి అర్హత ఉంది. ఆయన సన్నిధి రావడానికి ప్రతి ఒక్కరికి అర్హత ఉంది. ఆయన పాదములు పట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి అర్హత ఉంది. వాడికి ఉంది, వీడికి లేదు అని కాదు. ఇది గ్రహించక ఆపరులు కూడా భ్రమలో ఉంటున్నారు. ఒక పర్యాయం మీ అందరికి చాలాసార్లు చెప్పాను. ఒక సంఘంలో క్రైస్తవులు ఉన్నారు, వారి స్నేహితులు అన్యులు ఉన్నారు. వారు హిందూ దేవాలయానికి వెళ్తారు. ఆ హిందువులు ఏంటంటే వారికి ఉన్న క్రమం చొప్పున వారు ఉంటారు. వాళ్ళు తప్పేం కాదు. తలస్నానం చేస్తారు, పూలు పెట్టుకుంటారు, బొట్లు పెట్టుకుంటారు. అదే రీతిగా వాళ్ళకు ఉన్నటువంటి ఆచార క్రమం బట్టి ఇవన్నీ తీసుకొని వెళ్తారు. దేవుని కొబ్బరికాయ తీసుకెళ్తారు, సాంబ్రాణి తీసుకెళ్తారు, కర్పూరం తీసుకెళ్తారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనందరూ తెలుసు. వారు దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా అని ఆ క్రమము తెలియక వారికి ఉన్నటువంటి ఆలోచన చొప్పునే మందిరానికి వచ్చారట. మందిరంలో ఆ స్త్రీ అడుగు పెడుతూ ఉన్నదట. పాపరి పుల్పీటి మీద ఉండి, ఎవరండి, ఎందుకు వచ్చాడు, భూమి ఎందుకు పెట్టుకున్నారు? అడుగు కూడా పెట్టలేదు ఆ స్త్రీ. అడుగు కూడా అక్కడ పెట్టలేదు. అడుగు కూడా పెట్టలేదు. ఆ స్త్రీ అతన్ని ఆ పాస్టర్ గారు చెప్పిన మాటలకి భయపడిందిట. తీసుకురా చేతి, ఇవన్నీ చేతి, ఆ చేతి తీసుకురా. కూర్చో. కాబట్టి నీ దగ్గర క్రొత్తగా వచ్చిన వారు వారి క్రమము చొప్పున వచ్చారు. వారికి వాక్యం బోధించు, అప్పుడు తెలుస్తుంది ఏంటో. నీవు ఆ విధంగా పూలెందుకు పెట్టుకున్నావు, పొట్టెందుకు పెట్టుకున్నావు, ఆ అడుగు కూడా పెట్టిన స్త్రీతో వాళ్ళకి మాట్లాడతావా? ఇదే ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాటలు మీకు బోధిస్తున్నాను. ఇప్పుడు ఏ పురుషుడును ఏ మనుష్యుడును నిషేధింప తగినవాడు కాదు 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 కాదు. కాబట్టి మనం గ్రహించాలి. దేవుడు అంటే సర్వ మానవాడికి దేవుడు ఉంటాడు, కానీ గుంపులకి ఉండడండి. క్రమాన్ని బట్టి వారు ఉంటారు. ఆ క్రమంలో సత్యం తెలిసినప్పుడు సత్యం అనే మార్గంలోనికి వెళ్తారు. అంతేకాని మనకిష్టం వచ్చిన భావాలతో ఇంకా నువ్వేంటి కాపరని, ఇంకా నువ్వు గ్రంథం ఏం చదివావు, లేదండి. అలాగెప్పుడు కొనను. మనము మన వారిని ఆ స్థితిలో మనం చేయకూడదు. మన మందిరంలో కూడా అందరూ వాళ్లే కదా. అయితే మొట్టమొదటిగా 15 సంవత్సరాల క్రితం అందరూ ఒట్లు పెట్టుకొని ఆ గోడ కతికించుకొని లోపలికి వస్తున్నారు. పాస్ గారికి తెలియకూడదని గోడ కతికించి లోపలికి వస్తున్నారు. వస్తుంటే అది గమనించి నేను మళ్ళీ దేవుడి దగ్గర దొంగగా రావట్లేదు. ఒక్కటే మాట చెప్పాను, మీరు ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నారో ఆ దేవుడి బొట్లన్నీ నాకు తెలుసు. ఆ దేవుడికి సంబంధించిన బొట్లన్నీ నాకు తెలుసు. కాబట్టి మీ భర్తకు సంబంధించిన బొట్టు పెట్టుకోండి, మిగతా దేవతలు దేవుడి బొట్లన్నీ నాకు రంగులు తెలుసు, గీతలు తెలుసు, అన్నీ తెలుసు. అంటే మన సంఘంలో ఉన్న అప్పటి వరకు ఉన్నటువంటి ఇంత పెద్ద బొట్టు పెట్టుకొచ్చే ఒక సహోదరి బొట్టు తీసిపారేస్తుంది. అంటే జ్ఞానం వచ్చింది కదండి, వాళ్ళని ఎందుకు నువ్వు బెదరగొట్టు? వారికి ఉన్న క్రమం అది. భర్త యొక్క గుర్తింపుకి ఆ బొట్టు ఉంటుంది. ఆ బొట్టును పెట్టుకుంటారు, వస్తారు.
అంతేగాని ఇతర దేవతలు ఆరాధించేటప్పుడు ఇతర దేవతలు బొట్లు పెట్టుకుని ఈ దేవుడిని ఆరాధించడానికి అర్హత లేదని గ్రంథం చెప్తుంది. ఆ సత్యాన్ని వాళ్ళకి బోధించాలి, ఆ క్రమం చొప్పున బోధించాలి. ఈవేళ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు అవే. మన యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని మనము దేవుని సన్నిధిలో ఉంచాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక పర్యాయము చదువుకుంటూ వస్తున్నాం. ఎఫెసీ 5:5లో ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. మనం దానికే కదా ఈ దేవుణ్ణి ఆరాధిస్తుంది, దేవుని రాజ్యంలోనికి వెళ్ళటానికి, దేవుని రాజ్యములో అర్హతను సంపాదించుకోవటానికి, మన భాషలోనైతే స్వర్గ ప్రాప్తికి. కాబట్టి ఆ స్థితిని దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుతున్నాడు. ఆయన స్పష్టంగా మాట్లాడుతూ అక్కడ అన్న మాట చూశారండి, లోభి అయినను. లోభి అంటే ఏంటంటే అసలు చేయవలసింది చెయ్యక దానిలో మళ్ళీ లాభం చూసుకుంటారే, చూసుకొని ఒకరికి ఇబ్బందిని కలుగజేస్తారే వాళ్ళు లోబి. మా నాన్నగారు అంటుండేవారు, లోబికి 7 అందాలు నష్టం అభివృద్ధి అంటుంటారు. 7 విధాలుగా లోబిత్వంలో నష్టం ఉందిట మరి. కాబట్టి నీవు చేయవలసిన దాని దగ్గర ఈ ధన విషయాన్ని కాదండి, మానవుని యొక్క జ్ఞానం విషయంలోనే దాచిపెట్టుకుంటా ఉంటారు, మరుగు చేస్తూ ఉంటారు, చేయవలసింది చేయకుండా ఉంటారు. ఇవన్నీ కూడాను వాక్యము దేవుడు బోధిస్తున్న మాటలు. ఆ మాటలను మనం గ్రహించి లోభి అయినను, నెక్స్ట్ ఏమన్నాడు తల్లి, క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యం హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. నిశ్చయం అంటే పర్ఫెక్ట్, దాంట్లో వేగ్గా ఆన్సర్ కాదది, వేగ్ ఆన్సర్ కాదు. అపవిత్రుడు, నెక్స్ట్ ఏమన్నాడు, మొట్టమొదటిగా వ్యభిచారి, విగ్రహారాధికుడైన, ఇవన్నీ కాదు అనే భావన తెలియజేసే స్థితే ఈ దినాన మహాదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ముందు వాక్యం చెప్పాలి, వాక్యంలో సత్యంలో వారు తెలుసుకోవాలి, తెలుసుకొని ఆ రీతిగా దేవుని సన్నిధిలో జీవించడానికి వీలైన మార్గాలు ఉన్నాయని తెలుసుకొని వారికి వారుగా క్రమపరచుకోవాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కొర్నేలియనైన వారందరినీ శాసించే ఒక మిలిటరీ ఆఫీసర్, శతాధిపతి అంటే ఆ దినాలు 100 మందికి అధిపతి అండి. 100 మందికి అధిపతి అండి. ఈ దినాల్లో 1000 మందికి అధిపతి. అంత గొప్పవాడు మహాదేవుని పాదములు పట్టుకొని జీవిస్తున్నట్ట, మహాదేవుని సన్నిధిలో ఉంటున్నట్ట, మహాదేవునితో జీవిస్తూ ఆత్మీయతలో బలపరిచి కుటుంబం అంతా ఉంటున్నారు. కానీ దేవుడు ఈ కుటుంబానికి రక్షణ లేదని, రక్షణ ఇవ్వటానికి దేవుడు పరము నుంచి దేవదూతల ద్వారా ఆ భక్తుడైనటువంటి పేతురుని వారందరినీ ప్రలోభపెట్టి వారి కుటుంబాన్ని, వారి బంధువుల్ని రక్షించడానికి క్రమాన్ని ఇది నన్ను చూపిస్తున్నాడు. చూడండి, మహాదేవుడు మరి సత్యాన్ని గలతి 2:12 ఒక సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. గలేషియన్స్ 2:12 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట, అయితే కేఫా అంత్యొకడును వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన కనుక నేను ముఖాముఖిగా అతను ఎదిరించుతున్న ఏలైనగా యాకోబునద్దు నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయించుడని, కానీ వారు రాకని సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. ఇవన్నీ మన దేశంలో మన సంఘంలో కూడా మనం చూస్తాం కదండి. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా, ఇవన్నీ కూడా మన క్రమాల్ని మనం చూస్తూనే ఉన్నాం కదా. ఆ పిచ్చి గట్టి లాగేదాన్ని బలంగా
కూర్చోవచ్చు. అది నువ్వు లాగా తల్లి గట్టిగా అమ్మాలి రావట్లేదు, బలంగా లాగా బాగా బలంగా లాగాలి. నువ్వు లాగరా. అది కూర్చోలేమ్మా, ఇక్కడ నుంచి చైర్ కూర్చో. వెరీ గుడ్. ఆ రీతిగా మహాదేవుడు ఒక అద్భుతమైన సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు, శక్తివంతమైన సత్యాన్ని తెలియజేస్తున్నారు. చదవబడిన వాక్యంలో భక్తుడే, ఆయనకు కూడా మళ్ళీ ఆటంకాలు ఉన్నాయి, అన్యులతో భోంచేయడట. ఈ క్రమం మన ఇండియాలో లేదండి. ఎంత భయంకరమైన స్థితి అంటే భారతదేశంలో నేటి వరకు నడుస్తున్నాయి గ్రామాలు. ఈ కర్నూలు ప్రాంతంలో ఉద్యోగం చేశాను, కడప ప్రాంతంలో చేశాను. ఆ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కనపడతా ఉంటుంది ఈ విషయాలు. మామూలు కాదు. ఈవెన్ టుడే స్టేట్ ఆఫీస్ మీటింగ్ లో ఇవే సబ్జెక్టు. ఇంత ఉన్నా కూడా మన గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్నాడు. భయపడి వెనుక తీసి వేరైపోయాను. ఒక ధైర్యంగా వెళ్ళాట, పడవలందరూ చూడంగానే ఏమయ్యాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండకుండా ఎట్లా నువ్వు అక్కడ భోంచేస్తున్నావు అని అడుగుతారని, వాళ్ళందరూ ఆయన్ని వెలివేస్తారని. ఆ రీతిగా ఈ వేట కూడా దేవుడు ఇంత వాక్యం చెప్తున్నా అసలు ఏ మాత్రం కూడా మనుషులు ఏ మాత్రం కూడా ఈ డినామినేషన్స్ లో కూడా ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళంతా ఎవరో పెంతుకొస్తోళ్ళు అంటే వాళ్ళైతే వీళ్ళని చూస్తే పూలు పెట్టుకుంటే వాళ్ళు వెళ్తే పలకరు. ఇవన్నీ కూడాను మహాదేవుడు చెప్పినవి కాదు, ఎవరికి వారుగా సొంతంగా పెట్టుకొని దేవునికి దూరస్తులు అవుతున్నారు మానవులందరినీ దేవుడు తెలియజేస్తున్నాడు. మరి యొక్క సత్యాన్ని మనం చదువుకుందాం. ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 1 యోహాను 4వ అధ్యాయంలో ఒక సత్యము లిఖించబడి ఉన్నది. 4వ అధ్యాయంలో ఈ సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. 1 యోహాను 4 1వ వచనము. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరిశీలించుడి. అది ఇప్పుడు మనకి ఈ మాట ప్రతి ఒక్కరు కనుక్కోవాలి. ఎందుకు ఈ మాట తెలుగు పదాలు రాస్తున్నాడు ఇక్కడ? అనేక ఆత్మలు ఉన్నాయి. కోటి అనే మాట వింటారు కదా. ఈ ఆత్మలన్నీ కూడాను దేవుళ్ళుగా చెప్పబడుతున్నారు. కాదు, అలా కాదు అని ఆయన మనందరికి ఒక భావం చెప్తున్నాడు. ఆ దేవుని సంబంధమైనవో కావో పరిశీలించండి అనగా మనకి ఇంకింత జ్ఞానం ఇచ్చాడు కదా దేవుడు. ఆ జ్ఞానముతో పరిశీలించాలి నిజమైన దేవుడు ఎవరు అనగా ప్రతి ఒక్కరు నేను కూడా దేవుడినే, కాపర్లు కూడా ఇవాళ దేవుళ్ళు అవుతున్నారు. అలాగనే దేవుడు అనే మాటని కొద్దిగా ఆత్మ ఇవ్వగానే, ఆత్మ కార్యాలు జరగంగానే నేను దేవునితో సమానం అంటున్నారు. అలా కాదండి. గ్రంథం అలా చెప్పట్లేదండి. దేవుని యొక్క క్రియలు వేరంతే. నెక్స్ట్ ఏమంటాడో చూడండి. అదే దేవుడు యేసుక్రీస్తు శరీరని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. దేవుడే భూలోకానికి శరీరధారి అయి వచ్చాడని నమ్మాల. ఆ నమ్మినప్పుడు ఒప్పుకొనునో, నమ్మటం వేరు, ఒప్పుకోవటం వేరు. కమిట్మెంట్ అంటారు. మనందరము కూడాను నేషనల్ ఇండిపెండెన్స్ డే రోజున అందరం కూడాను ఒక ప్రతిజ్ఞలు చేస్తుంటాం. అలాగనే మన లూథరన్ చర్చ్ లో ఒప్పుకోలు ఉంటుంది ముందుగానే. మేము బాప్తిస్మం నమ్ముచున్నాము అని అంటారు, కానీ దాని గురించి మాట్లాడు. ఇక్కడ ఒప్పుకోనంటే నీకు నీవుగా దేవునితో ఒక కవెనెంట్, నిబంధన చేసుకోవటం అన్నమాట.
ఏ నిబంధన చేసుకునే స్థితి ఉంటే వాళ్ళని ఏమంటున్నాడంటే దేవాతి దేవుడు, ఏ ఆత్మ యేసును కొనదో అది దేవుని సంబంధమైనది కాదు. మన ఆత్మల్లో ఆయన యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని సంబంధమైనదని తెలుసుకుంటే వీడు దేవుని సంబంధి అవుతాడు. ఆయన కాదు అని చెప్తున్న వాళ్ళు చాలా మంది ఇప్పటికీ ఉన్నారు. వారు దేవుని సంబంధి అయిన వాడు కాదు, అనగా అపవాది సంబంధమైన తెలుసుకోవాలి. దీనిని బట్టి దేవుని ఆత్మని మీరు ఎరుగుదురు, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. మనకు తెలియని సత్యం ఏంటంటే దేవుని సంబంధులము కాబట్టి వారందరూ ఎవరైతే ఆ ఆత్మలను ఆరాధిస్తున్నారో వారికంటే మనం గొప్పవారు. మనం యొక్క దేవుని శక్తితో జీవిస్తున్నటువంటి వారు అనే భావన మనలో ఉండాలి. మనలో అది లేక మన యొక్క జీవన క్రమం అంతా బడాయి మాటలతో ఈ పదాలన్నీ ఎక్కడ నేర్చుకుంటారో కానీ ఈ పదాలతోనే దేవుడిని అవమానపరుస్తున్నారు. తగ్గించుకోమన్నాడు ఆయన. ఆ తగ్గించుకునే పరిస్థితులు లేక వారి మనస్తత్వాలన్నీ ఈ లోకరీతిగానే ఉంటున్నాయి. మరి క్రైస్తవ లోకములు అది లేదు అని వాక్యం విధానాన్ని చెప్తుంది. ఆ రీతిగా మహాదేవుడు మనతో మాట్లాడుతున్న సత్యమును గ్రహించినప్పుడు 6వ వచనం చూడండి ఎలాగుందో. మనము దేవుని సంబంధులము. దేవుని స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, సత్య స్వరూపి అయిన ఆత్మ నీ దేవుడు. భ్రమపరిచే ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మల్ని వారు ఆరాధిస్తున్నారు కాబట్టి వారు దేవుని సంబంధులు కాదు. నీకును వారికి అదే తేడా అని మహాదేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఆ దినాన్ని మాట్లాడుతున్నారు. ఈ మాటల్లో ఆత్మదేవుడు మనతో 33వ వచనంలో అపొస్తలుల కార్యంలో ఒక మాట చదువుకుంటూ వస్తున్నాం. వెంటనే నిన్ను పిలిచితిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించిన నీవు వినుటగా ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పినందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాడ నిజముగా గ్రహించి ఉన్నాను. అన్ని జనులందరూ బంధువులందరండి కొన్నేళ్ళు తీసుకుని వచ్చి బంధువులందరినీ వాక్యం పెట్టడానికి. ఎందుకు? పరమదేవుడు ఆయనతో మాట్లాడాడు కాబట్టి. ఆయన అంత అధికారి. అసలు దేవుని చెడ్డకు వచ్చేటప్పటికి ఆ అధికారం అంతా ఏమయ్యాడు, మొత్తం పక్కన పెట్టేశాడు. బంధువుల్లో ఉన్న వారందరినీ మొత్తాన్ని చూడండి, అక్కడ రాస్తాడు ఎవరెవరు పిలిచాడు చూడండి. 23వ వచనంలో, మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను, చెప్పేవారని కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళరి. మరునాడు వారు కైసరులో ప్రవేశించినప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా చూడండి, ఆ శతాధిపతి చూడండి ఇక్కడ రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. ఏమైంది అతనికి? అంత పెద్ద అతనికి ఎట్లా కొడతారు తెలుసు? సెల్యూట్లు మీకు తెలుసలేదు. ఆ శతాధిపతికి సెల్యూట్లు కొడతామంటే నరాలన్నీ బిగదీసి, మెడ బిగదీసి, కాలు కొట్టి ఒక స్తంభం లాగుండి నమస్కారం పెడతారు అతనికి. అలాంటి వ్యక్తి మేము అనుభవించాం, మీకు చెప్తున్నాం. అలాంటి వ్యక్తి ఏం చేశాడండి? ఇప్పుడు దైవజనుడు వచ్చేటప్పటికి పాదముల మీద పడి నమస్కారం చేశాడంట. దైవజనుడు కూడా గుర్తించాలి, ఈ మాటను గుర్తించాలి. పేతురు చెప్తున్న మాటని దైవజనులు గుర్తించాలి. ఏమంటున్నాడు పేతురు భక్తుడు చూడండి. అందుకు పేతురు, నువ్వు లేచి నిలువు,
నేను కూడా నరుడని చెప్పి అతని లేవనెత్తి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. వద్దమ్మా వద్దమ్మా వద్దురా, కాళ్ళకి దండం పెట్టొద్దు, నీలాంటి వాడిని అని దైవజనం చెప్పాలి, వాళ్ళకి నేర్పించాలి. మీరు పెడుతున్నారు కదా అని చెప్పేసి సొంత భావాన్ని పెడుతున్నారు. ఇవన్నీ ఎందుకు నేర్పుతున్నాడు అపోస్తలుల కార్యములో? ఇవి జరుగుతాయని దేవుడికి తెలుసు. అయినప్పటికీ మనుషుల యొక్క జ్ఞానము చొప్పున జరుగుతుందని, దేవుని జ్ఞానం చొప్పున జరగదని ఆ దినాన మహాదేవుడు లిఖించి మనకు తెలియజేస్తున్నాడు. మహాదేవుని సన్నిధిలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటల్ని, క్రమాల్ని ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. ఆ నేర్చుకొని సర్వమానవాడి విధులను తెలుసుకోవాలి. యాజకునికి ఉన్న విలువలు తెలుసుకోవాలి. యాజకుని యొక్క భావోద్రేకాలు దేవుడు కాదు యాజకుని గ్రహించాలి. దేవుని యొక్క రిప్రజెంటేటివే ఆయన, అంతే. ఆయనకు ఒక రిప్రజెంటేటివ్ మాత్రమే యాజకుడు, ఆయన దేవుడు కాదు అని గ్రహించాలి. దేవుడి శక్తి ఇవ్వచ్చు, దేవుడి శక్తి ఇవ్వచ్చు, కానీ దేవుడి శక్తి ఉందని చెప్పి దేవుడు అవుతాడా? పాడండి, పాడండి. ఎప్పుడైనా కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు నేను దేవుడు అని చెప్పాడండి. భూమి మీద ఉన్నప్పుడు మానవుడిగానే ఉన్నాడు. ఆయనకు అబద్ధులు లేనటువంటి పరిశుద్ధాత్మ శక్తి ఉంది. అనేక అద్భుతాలు చేశారు ఆయన, అయినా కూడా ఎక్కడ కూడా ఆ మాటే వాడలేదు నీ దేవుడు. కాబట్టి మనం గ్రహించాలి దేవుని యొక్క క్రమాన్ని. డిట్రానమీలో ఒక మాట చదువుకున్న ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 22వ వచనంలో మహాదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ మనలను బలపరుస్తున్నారు. 18:22లో మహాదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని ఈ రీతిగా చదువు. ప్రవక్త యెహోవా నామమును చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారం చేతనే దాన్ని చెప్పిన కనుక దానికి భయపడవద్దు. కొంతమంది అబద్ధ ప్రవక్తలు చెప్తుంటారు, దగ్గర తీసుకోవడానికి, సంఘానికి రావటానికి, వాళ్ళని భ్రమ పెట్టడానికి ఇలాంటి మాటలు చెప్తారు. దేవుడు చెప్పిన మాట అయితే ఇమ్మీడియట్ గా జరుగుతుంది, క్రమం అంతా జరిగిపోతాయి. దేవుడు మాట్లాడితే క్రమం అంతా జరిగిపోతాయి, అంతే, డౌటే లేదనమాట. ఆ స్థితిని మనుష్యులు ఎరుగక దేవుని ఆరాధించే క్రమంలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు భ్రమలతో జీవిస్తున్నారని దేవుడు తెలియజేస్తారు. మనము కూడా గ్రహించాలి. ఎక్కడికి పడితే అక్కడికి ఈ ప్రవచించే వాళ్ళ దగ్గర పరిగెత్తుతున్నారు. నువ్వే ఒక ప్రవక్త, నేను అది కూడా చెప్తున్నా, విశ్వాసులందరికీ చెప్తున్నాను. నీకు దేవునికి కూడా సంబంధం ఉంది, నీతో కూడా మాట్లాడతాడు దేవుడు, నీతో కూడా జరగబోయే సంగతులు దేవుడు తెలియజేస్తాడు. వీళ్ళందరూ చాలాసార్లు చెప్పాను. కడప ప్రాంతంలో కుగ్రామంలో మేము వెళ్తా ఉన్నాం. ఆ రైడింగ్కి వెళ్ళినప్పుడు ఒక చదువుకోనటువంటి వృద్ధ స్త్రీ దేవుడు ఆవిడకి ప్రవక్తగా ఎన్నిక చేసి ఆవిడ దగ్గర పరుగులు తీసుకుంటూ వస్తారు జనం. ఆవిడ మాట్లాడింది జరుగుతుంది, ఎమ్మెల్యేలు సైతం వస్తారండి అక్కడికి. ఏంటండి ఇది? దేవుడు ఆ రీతిగా ప్రతి ఒక్క విశ్వాసకి ఇచ్చాడు, నిజ దేవుడు ఆయన. ఆ రీతిగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, నీవు పరిశుద్ధంగా ఉండి ఆయన పాదములు చెంది ఉండడానికి ప్రయత్నం చేయాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. డిట్రానమీలోనే మరి ఒక మాట చదువుకుందాం. 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 17వ వచనములో మహాదేవుడు ఈ సత్యాన్ని నాకు నీకు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా. తీర్పు తీర్చున్నప్పుడు అల్పుల సంగతి గాని గనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినవలేదు. న్యాయ తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుషుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వేద్యమును నా ఎద్దుకు తీసుకుని రావలేను. నేను దానిని విచారించదనని వారికి ఆజ్ఞాపించుతుంది. సొంత తీర్పులు దేవుడు చెప్పిన మాట వినటానికి ప్రయత్నం చేసే వాక్యమే చెప్తుందండి. ఆ బైబిల్ నిండా అనేక రంగులతో బైబిల్ గీతలు గీసి ఉంటాయి. అవన్నీ దేవుడు మాట్లాడిన మాటలు. ఇవన్నీ
ఒకరోజు మాట్లాడిన మాట, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను దృఢీకరించకము. అది ఇబ్బంది కలిగింది ఒకసారి డిపార్ట్మెంట్ లో. ఇది దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. ఈ రంగు రాసి ఇలాగా ప్రతి ఒక్క వాక్యాన్ని దేవుడు నీతో మాట్లాడతాడు. అంతేకాని నీ సొంత జ్ఞానం చొప్పున చిన్నోడికి ఒక తీర్పు, పెద్దోడికి ఒక తీర్పు, చదువుకున్న వాడికి ఒక తీర్పు, చదువుకున్నవాడికి ఒక తీర్పు, ధనవంతుడికి ఒక తీర్పు, ధనము లేని వాడికి ఒక తీర్పు ఇవ్వద్దు. సర్వసమాన దేవుడు ఇస్తాడని విశ్వసించాలి. మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని మరొక సత్యాన్ని చదువుదాం. 16:19 డిట్రానమీలో 16:19 ద్వితీయోపదేశకాండంలో మహాదేవుడు ఈ మాటని మనందరికి తెలియజేస్తున్నారు. 16:19 నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలైన లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగ చేయను, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించను. దేవుడు చెప్పిన మాటలు, డెఫినేషన్ దేవుడు ఇచ్చిన నిర్వచనం అండి ఇది. ఏలైనగా జ్ఞానుల కన్నులకు గుడ్డితనము. ఇంగ్లీష్ లో రాస్తాడు, కరప్షన్ బ్లైండ్స్ ద మైండ్. కరప్షన్ బ్లైండ్స్ ద మైండ్ అండ్ ట్విస్ట్ ద టంగ్. అంటే బుర్రని చీకటిలోనే తీసుకెళ్తుందట, నాలుగుతో అబద్ధం ఆడిస్తుందిట. అంటే దారి తప్పిన తీర్పులో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. జడ్జీలు సహితం చేస్తున్నారు ఇదే పని. కరప్షన్ ఉంది కాబట్టి, అంటే అవినీతి ఉంది కాబట్టి ఒక పక్షంగా ఉంటున్నారు. కనుక దేవుడు ఎప్పుడో చెప్పాడు ఈ చట్టాలన్నీ. ఎప్పుడో ఇప్పుడు జరుగుతున్న ప్రపంచంలో ఉన్న చట్టాలన్నీ దీని నుంచే, ఈ గ్రంథం నుంచేనండి. మీ అందరికి చెప్తున్నాను, ఈ ధర్మశాస్త్ర గ్రంథం నుంచే ప్రపంచంలో ఉన్న చట్టాలన్నీ, పోలీస్ చట్టం కానీ, జ్యుడిషియరీ కానీ, ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఇదే. ఇది తప్పితే కొత్తదేమి లేదు, సొంతంగా ఎవడు తేలా. కాబట్టి దానికి అంతా ముసుగు మూసి పౌడర్ రాసి ఇది మాది అని చెప్పుకుంటారు. ఇవన్నీ లేవండి మనకు. ఎప్పుడు రాశారండి? నీ చట్టం మొన్న వచ్చింది. ఇది ఎప్పుడు రండి? ఎప్పుడు బీసీలో. మహాదేవుడు స్పష్టంగా ఇది నాన్న మనందరితో మాట్లాడతాం. మనకున్న భావాల్ని ఒక్కసారిగా మలుచుకోవాలి, న్యాయం వైపు తిప్పుకోవాలి, సత్యం వైపు తిప్పుకోవాలి. మన భావోద్రేకాలన్నీ మనం నేర్చుకున్నది తప్పని తెలుసుకునే ఆత్మ తాకిడిని మనం పొందాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మహాదేవుడు 36వ వచనంలో అపోస్తలుల కార్యంలో ఒక మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిసం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయమంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. ఏదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేస్తూ అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. యేసుక్రీస్తు ప్రభులు వారు యూదా మతములో ఉన్నటువంటి ఘటనలు వాటన్నిటినీ యోహాను భక్తుడి ద్వారా, బాప్తిస్మ యోహాను భక్తుడి ద్వారా ఆ దినమున జరిగినటువంటి సంఘటనలను తెలియచేస్తున్నాడు ఇక్కడ. అనగా రిఫర్మేషన్ జరుగుతున్నది. రిఫర్మేషన్ అంటే అంతకుముందు జరుగుతున్నటువంటి క్రియలలో తప్పు ఉన్నది కాబట్టి నీటి బాప్తిస్మని యోహాను భక్తుడు జాన్ ద బ్యాప్టిస్ట్ అనే ఆయన బాప్తిస్మ ఇస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభులు వారు మానవుడిగా ఉన్నారు కదండి, ఆయనకు కూడా బాప్తిస్మ ఇచ్చింది యోహాను భక్తుడి. అప్పుడు అడుగుతాడు, నేనేంటి స్వామి నీకు ఇవ్వాలంటే? అంటాడు దేవుడు, ఈ మాట వినండి అందరూ, నీతి యావత్తు జరుగు నిమిత్తము, నీతి యావత్తు జరుగు నిమిత్తము ఇది కానిమ్ము అని అంటాడు దేవుడు.
అనగా ప్రపంచ మానవాళి నీతిమంతులుగా తీర్చడానికి నేను ఇప్పుడు బాప్తిసం తీసుకున్న యూదుడిని కదా. నేను యూదుడిని నీటి బాప్తిసం లేదు. ఆయన క్రొత్తగా నీటి బాప్తిస్మాన్ని తీసుకొచ్చాడు. ఇంత ఉన్న సంఘాల్లో ఇంకా చిలకరింపులు కేదేదో ఉన్నాయి, తెలిసిన తర్వాత కూడా లేదు. యెరూషలేం పట్టణం వెళ్ళినప్పుడు యెరూషలేంలో యోర్దాను నదిలో నేను బాప్తిసం ఇస్తున్నాను మన వాళ్ళందరికీ. అక్కడ కొంతమంది నా దగ్గరకు వచ్చారు బాప్తిసం వస్తున్నాను. వాళ్ళు ఎవరో తెలుసా? క్యాథలిక్ నన్స్ ఉన్నారు, క్యాథలిక్ ఫాదర్స్ ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ అది కాకుండా మనకి ఇక్కడ ఉన్నటువంటి లూథరన్ చర్చిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కాపర్లు కూడా తీసుకున్నారు నీటి బాప్తిసం. తెలిసిన తర్వాత కూడా చేయట్లేదండి. నాకు అదే బాధ. దాని గురించి సత్యం తెలిసింది కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు కమిట్ అవర్ సెల్ఫ్. అంటే దేవుని యొక్క క్రమము మనకి మెటమార్ఫసిస్ ఇలా తీసుకుని వచ్చారు. ఆయన ఒక విప్లవాత్మకమైన స్థితిని తీసుకుని వచ్చారు. ఆ స్థితే ఈ యొక్క అపొస్తల కార్యములు, ఆ స్థితే ఈ యొక్క అపొస్తల కార్యముల సత్యాలు. దేవుడితో ఇదినాడు మనతో మాట్లాడుతున్నారు. చూడండి ఆయన ఏమంటున్నాడు చూడండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మరలా గుర్తు చేసుకుంటున్నాం. ఎఫెసీ 2:14లో మహాదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని ఒక పర్యాయం గుర్తు చేసుకుందాం. ఎఫెసీ 2:14లో ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాట చూడండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును. అది ఈ మాట మీరు గమనిస్తే యూదులు మాట్లాడుతున్నారు. అంటే మనల గురించి అన్యులు మనం ద్వేషం అంట. అలాంటి ద్వేషమే మన దేశంలో కూడా ఉంది. అలాంటి ద్వేషమే మన దేశంలో కూడా ఉంది. ద్వేషం అంటే ఏంటండి? బాగా ఒకరిపై కోపము, ఒకరిపై మూర్ఖత్వంతో కూడిన మనస్తత్వము, ఇవన్నీ కలిసిన మాటే ద్వేషం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి దేవాతి దేవుడు. మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. అనగా అప్పటి వరకు ఎంతో జ్ఞానవంతులుగా చెప్పబడుతుంది, మేమే దేవుడికి సంబంధించిన అని చెప్పబడుతున్న వారిని మనల్ని ఏం చేశాడు? ఏకం చేసి సంధి చేశారంటే దేవుడు. ఇస్రాయల్ దేశంలోనే మేము వెళ్తున్నాం, అందరూ అటు చూపిస్తుంటారు కదా. వెళ్తుంటే ఇప్పుడు సంగతి 2000లో సంగతి నేను చెప్తున్నా మీకు. అంటే ఇప్పుడు 25 ఏళ్ళు అయింది. అప్పుడు ఒక యూద స్త్రీ పెద్ద ఆవిడ యూదురాలు క్రైస్తవురాలుగా అయిపోయింది. అవటం అనేది చాలా కష్టం అండి. అయితే ఆవిడ అర్య క్రిస్టియన్ అని నన్ను అడిగింది. ఎస్ ఐఎమ్ ఏ క్రిస్టియన్, మై నేమ్ ఇస్ జడ్సన్ అన్నాను. ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి? నన్ను వచ్చి హక్ చేసుకుంది ఇలాగ. పెద్ద ఆవిడ అనగా క్రైస్తవ్యంలో ఉన్న ప్రేమ యూదులైన వాటికి నాకు ఆ పెద్ద ఆవిడ గుర్తుంది. అనగా క్రైస్తవ్యంలో ఎంత ప్రేమ ఉన్నదనేది ఆవిడ యూదురాల్లో మనం అంటే ద్వేషం అసలు అన్నిలో మనం. అరే ఇండియన్ అంది మళ్ళా మనం చూడగానే గుర్తుపడతారు వాళ్ళు. ఎందుకంటే మన ప్రక్కన అందరూ శారీస్ కట్టుకుని వస్తుంటారు కదా, అందుకని ఇండియన్స్ ఒక్కళ్ళే ఉంటారు శారీలు కట్టుకున్నారు. అలా గుర్తించి ఆవిడ చెప్తా ఉన్నది. కాబట్టి యూదుల్ని అన్యుల్ని సంధి చేశారు దేవుడు ఆయన రక్తముతో, సిలువతో. ఇక్కడేమో మనకు అసలు మేము మతం పుచ్చుకున్నాం, మేము గ్రేట్. ఏం కాదండి, దేవుని ఎరిగిన మనుషులు మనం అందరం. అది పూర్వం ఉన్నటువంటి భావోద్రేకాలని మనం కూడా పెట్టుకుంటే తప్పు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, ఆ ద్వేషమును సంహరించి అంటే ఏంటండి తెలుగు? చంపేసి, కట్ చేసి,
తీసివేసి త్రోసివేసి అనే భావన మనలో ఇంకా రావట్లేదు. దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలి ఇలాగ చేసిన కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. క్రిందకి ఇంట్లోకి వెళ్ళి చదువుకొని చాలా ఉంది, అక్కడ ప్రత్యేకించబడిన మాటలు దేవుడికి తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి మాట్లాడాలి. మహాదేవుడు అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు వారు. వారని కాదు, వీరని కాదు. లోకంలో ప్రతి మనుష్యుడు కూడా దేవుని కొరకు సిద్ధపరిచిన వాడిని, మహత్తుని మనం గమనించాలని ఆత్మదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. 1 కొరింథీ 12:13 ఒక సత్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీ 12:13 మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తున్నాడు. 12:13 హల్లెలూయా. ఏలగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయముగా ఉన్నది. ఎంతకంటే స్పష్టంగా చెప్పే గ్రంథం ఎక్కడైనా ఉందండి మనకి? ఎందుకంటే యూదులు గ్రీసు దేశస్తులు అంటే అన్యులండి. గ్రీసు దేశస్తులు అంటే అన్యులు అని గుర్తుపెట్టుకోండి ఎక్కడున్న బైబిల్లో. తర్వాత దాసులు, నెక్స్ట్ ఏమన్నాడు తల్లి? స్వతంత్రులు. అనగా ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, దాసులు ఉంటారు. వాళ్ళైనా ఆ యొక్క దేశంలో ఉన్న యూదుడైనా ఒకటే. ఇప్పుడు కొర్నేలి చేసిన పని అదే. ఆ ఇంట్లో వాళ్ళందరూ సేవకులతో సహా దేవుని ఎరిగిన వారుగా ఉన్నారు. వాళ్ళందరిని రక్షించడానికి దేవుడు ఒక అద్భుతాన్ని అక్కడ చేస్తున్నారు. ఒక అద్భుతాన్ని బాప్తిస్మం ఇవ్వటానికి మహాదేవుడు వారందరి కొరకు ఒక అద్భుతాన్ని చేస్తున్నారు. మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన ఒక సత్యాన్ని చూద్దాం. 2 కొరింథీ 5:14 చదువుదాం. 2 కొరింథీ 5:14 మహాదేవుడు ఈ మాటని తెలియజేస్తూ ఉన్నారు. 5:14 హల్లెలూయా. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయించున్నది అండి. వాటి చెప్పిన పెద్దావిడ క్రీస్తు ప్రేమ ఉంది. ఆవిడ యూదురాలైనా కూడాను, మనం అన్యులమైనా కూడాను, వాళ్ళ క్రిస్టియన్ అనే మాట వినగానే ఎంత ప్రేమతో. అందుకని ఇక్కడ చూడండి, అక్కడ బలవంతము చేయించున్నది ఏలగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరని, జీవించు వారికి మీదట తన కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించినట్టు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము. అది శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము అంటే మీకు అర్థమైందండి ఈ మాట? లేదు, ఆ క్యాస్ట్ వాళ్ళందరూ ఒక చర్చి ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడక్కడ. అదనమాట, శరీర రీతిగా సపరేట్ ఉండదండి. పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళని దానికి వెళ్ళాలనేది చాలా పొరపాటుతో కూడినది. ఇప్పుడు ప్రపంచంలో గ్రామాల్లో ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, శరీర రీతిగా ఎవరిని నేను ఎరుగము, మేము క్రీస్తును శరీర ఎరిగిండి ఇక మీద ఆయనను అలాగో ఎరుగము. కాగా ఎవడైనాను క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. అంతకంటే ఈ గ్రంథం ఏంటంటే మీకు చెప్పాలా? వాడ అనంటగా వీడి అంటగా ఎందుకంటే వెళ్ళి ఇంత గ్రంథం తెలుసుండి కూడా మన యొక్క ఉద్దేశాలన్నీ కూడాను శారీర రీతిగానే ఉంటున్నాయి, లోకరీతిగానే ఉంటున్నాయి. అందుకని అపొస్తలుల కార్యం మంచి గ్రంథం అండి ఇది. ఈ లోకరీతిగా ఉన్నటువంటి భావోద్రేకాలన్నీ తుడిచివేసే గ్రంథం. అందుకని మహాదేవుడు ఈ దినాన కొర్నేలిని అన్యుడి ద్వారా వారందరినీ ఎలాగ రక్షించుకున్నాడో మహాదేవుడు తెలియజేస్తూ ఈ మాటలన్నీ మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 28:18
ఆత్మదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. మాథ్యూస్ 28:18 మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 28వ అధ్యాయము 18వ వచనంలో మహాదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. 28:18 ఆత్మదేవుడు ఈ మాటను తెలియజేస్తున్నాడు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. దేవుడు చెప్తున్న మాట వినండి. యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్తున్నారట? భూమి మీద అధికారం ఉన్నది, పరమం కూడా ఆయనకి అధికారం ఉందిట. అందుకని ఆయన నేను చెప్తున్నా వినండి అని ఏం చెప్తున్నాడంటే ఆయన అధికారంతో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించిన వాటిని గైకొనాలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇంతకంటే జ్ఞానయుక్తమైన వాక్యము దేవుడు మనకి ఇస్తారండి. అయినా కూడా ఆ దేవాతి దేవుడు చెప్పిన మాటలను బట్టి బాప్తిసం తీసుకోమని చాలా మంది ఇప్పుడు కాదులే అంట. ఎందుకని? నిన్ను దేవుడు పిలిచాడయ్యా, నిన్ను పట్టుకున్నాడయ్యా అని అంటే కూడా ఎలాంటి పరిస్థితులు అంటే, మహాదేవుడు రక్షింపబడి ఆ కుటుంబంలో ఉన్నవారు రక్షణ లేని వారికి బాప్తిస్మాలకు ప్రయత్నం చేసిన స్థితులు మన సంఘంలో చూశాను నేను. గైడ్లు ఉండేది, ఆమె నమ్ముకుంది హైందవ గైడ్లు తెలగాలి. అయితే ప్రార్థన పర్వాల బిడ్డ వాళ్ళ నాన్నగారిని రక్షించాలని నా దగ్గరికి అనేక సార్లు ఈ గదిలోని అక్కడ కూర్చోబెట్టి వాక్యం చెప్పించేది. వాళ్ళ నాన్నగారు మంచి విగ్రహారాధికుడు, అంత మాత్రం ఎంతో అంటే అంత. ఎంత విగ్రహారాధికుడు అంటే తను వెళ్ళని దేవుడు లేడు, దేవత లేదు. అయితే ఈ బిడ్డ నమ్ముకుంది కాబట్టి వాళ్ళ నాన్నగారికి రక్షణ ఇవ్వాలని ఆశపడి వాక్యం చెప్పించేది. చివరికి ఆయనలో ఒక విశ్వాసం కలిగి ఒక బైబిల్ కూడా తీసుకున్నాడు ఆ దగ్గర. ఇక తను బాప్తిస్మానికి రెడీ అవుతున్నాడు. కుమారులు అడ్డు పెట్టారు. అంతలోకి ఏమయ్యాడు తెలుసా? మరణించాడు. అంతలోకి ఇప్పుడు రక్షణ ఉందా లేదా అబ్బాయికి? లేదు. మరి ఆ రక్షణ కొరకే కొన్నేళ్ళు ఇంటికి దేవాతి దేవుడు పంపించారు. ఆ దేవునితో ఉండే యోగ్యతని ఇవ్వటానికి పంపారు. దేవుడికి ఇష్టమైనది ఆ రక్షణ భాగ్యాన్ని. అమ్మ సామ్రాజ్యం వాళ్ళ అమ్మ మీకు తెలిసి చాలాసార్లు చెప్పాను నేను, ఎంత నాకు సాక్షి. అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం. రేపు ఎల్లుండి మరణించబోతుంది అమ్మ. మీకు తెలుసలేదు, దేవుని నమ్ముకుంది, దేవుని ప్రగాఢంగా నమ్ముకుంది అమ్మ. నేను అన్నాను, అమ్మ నీళ్ళలో ముంచితే ఏమన్నా ప్రాబ్లం అయిందేమోనంటే నేను అమ్మకి బాప్తిస్మం ఇక్కడ నా ఇంటి ముందే, మన ఇంటి ముందే ఇచ్చాను. ఆ రోజు చచ్చిపోద్దని అమ్మ ప్రాపర్గా భయం వేసి నేను వాడికి 15 ఏళ్ళు. అమ్మ మొన్నటి వరకు అది పట్టుకొని ర్యాలీది మెట్లెక్కి బాప్తిస్మం తీసుకుంది కదా, రక్షణ ఆ సంస్కారానికి వచ్చేది. అంత గట్టి విశ్వాసం గల స్త్రీ. ఆ కూతురు ఇక చెప్పే పని లేదు, బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దేవుడితోనే ఉంటుంది. సార్ బిడ్డలను కూడా నడిపించింది. వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళారు చదువుకోవటానికి. మహాదేవుడు అండి ఆయన. ఆ భావన, రక్షణ భావన ఉన్నప్పుడు ఈ అతి మాటలు, అబద్ధపు మాటలు, దేవునికి విరోధమైన మాటలు, మనకి మేలు కలిగే మాటలు పోతే పోతాం. ఏంటంటే సత్యం చెప్పండి. నీచమండి అది. అబద్ధికుడు అండి ఎవరు? సాతానుడు. వాడే అబద్ధం ఆడేది. అబద్ధికుడు అంటే దేవుడు చెప్తాడు యోహాను సువార్తలో, అబద్ధమునకు జనకుడట. మనం అందరం అటువంటి వాళ్ళందరూ అబద్ధమునకు జనకుడైనటువంటి అపవాది సంబంధులట. అబద్ధం ఆడేవారు లేని దాన్ని మాట్లాడుకోవటం ఎందుకండి? మనకు మేలు కలిగింది అనుకుంటున్నారా? కాదు, ఎంతకంటే దుష్టత్వంలో మనం వెళ్తాం.
మహాదేవుడు స్పష్టంగా ఇది నేను మాట్లాడుతున్నాడు. ఈ కుటుంబాన్ని రక్షించడానికి దేవాతి దేవుడు చేసినటువంటి యోగ్యకరమైన స్థితిని మనం చూస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 10:12లో ఆత్మదేవుడు మాట్లాడుతూ, యూదులని క్రీస్తు భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయ్యింది, తనకు ప్రార్థన చేయు అందరిలా కృప చూపుటము ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కాబట్టి నీ దేవుడు ఎవరైనా ఒకటేనండి, వాళ్ళని వీళ్ళని లేదు దేవుని దృష్టిలో. ఈ కొన్నేలి సందర్భంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇంకా తర్వాత ఇంకా కొద్దిగా నెక్స్ట్ వీక్ లో మాట్లాడుకుందాం. దేవుడు ఈ కొన్నేలి ద్వారా మనకు తెలియజేసిన సత్యములు సర్వ మానవాళి సమానమే దేవుని దృష్టిలో. సర్వ మానవాళి ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయి, వినని వారిని ఎట్లు విశ్వసిస్తారు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడిన ఎట్లు ప్రకటించరని దేవుడు చెప్తున్నాడు కదా ప్రకటించమని. కాబట్టి మీకు చేతనైన వారు చెప్పండి, మీ ప్రక్క వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి, సేవకులకి. ఏం ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఒక సర్వెంట్ ఏం చేసింది, సైనికాధిపతి మా దేశంలో ప్రవక్త ఉన్నాడే అని చెప్పి వెళ్ళి కుష్ఠవ్యాధి స్వస్థపొందొస్తాడే. ఎవరు చెప్తే? చిన్న బిడ్డ చెప్తే. ఆ బిడ్డ కూడా ఎంత జ్ఞానవంతురాలంటే డైరెక్ట్ యజమానుడికి చెప్పదు, యజమానురాలతో చెప్తుంది. అనగా యజమానురాలు చెప్తే వింటాడు అన్యుడతను. కాబట్టి చాలా సున్నితంగా దేవుని వాక్యం బోధించాలి, దేవుని గురించి బోధించాలి. మహాదేవుని కృపను మనం పొందుకోవాలి. ఇంకా కొన్ని సత్యాలు ఉన్నాయి, నెక్స్ట్ వీక్ మనం చదువుకుందాం. మహాదేవుడు ఇటు పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. కోమల హృదయ కొనియాడ తరమే